ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభప్రదమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మనకు దయకరంగా ధరింపచేసినందుకు దేవాతి దేవునికి నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినము మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానము కొరకు ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఇక్కడ యాకోబు గురించి మనం చూస్తాం. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మరి పెనుగులాడినట్లుగా మనం 24వ వచనం నుండి చూస్తాం. తెల్లవారే వరకు పెనుగులాడుతున్నాడు. అయితే ఆ దూత చెప్తుంది, అయ్యా నేను తెల్లవారిపోతుంది, నేను కానిమ్మంటే నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నన్ను పోనీయను అని చెప్పాడు. అంటే ఇక్కడ యాకోబు దేవుని యొక్క సహాయం కొరకు మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూస్తే, మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితవా లేనేడలా నీవు రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మోషే ఇజ్రాయిలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, వారు చేసిన విగ్రహారాధన బట్టి యెహోవా దేవుని ఆయన బ్రతిమాలుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ బిడ్డలకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యి, లేకపోతే కనుక వాళ్ళ పాపం చేశారు కానీ వారి పాపాన్ని పరిహరిస్తే సరే, లేకపోతే నా పేరు నీ గ్రంథంలో నుండి తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఇజ్రాయెల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు సహాయం కొరకు ప్రార్థన చేశాడు. మరి రాజుల మొదటి గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే, దావీదు మహారాజు తర్వాత సొలొమోను మరి మహారాజుగా చక్రవర్తిగా ఎన్నిక చేయబడిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కాబట్టి ఇంత గొప్పదైన జనసమూహానికి న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయమని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అంటే సొలొమోను వివేకం కొరకు, జ్ఞానం కొరకు మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి దావీదు మహారాజు మరి బత్షెబతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ కృపచొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయి, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు, అయ్యా నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు, నా దోషం పోనట్లు నన్ను కడుగు అని తన పాపం నిమిత్తము దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వాక్యంలో అక్కడ చూస్తే దొంగ కూడా మరి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని సిలువలో దొంగ మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవాతి దేవుడు అనుగ్రహించి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మరి దొంగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వెంటనే ఆయనకి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 30వ వచనంలో అక్కడ జైలు అధికారి మరి పౌలు శీలను మరి చెరసాల్లో పెట్టి బంధించి దెబ్బలు కొట్టి మరి ఉంచినప్పుడు పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నప్పుడు మహాభూకంపం కలిగి ఆ పునాదులన్నీ అదిరేది, వారి బంధకాలు తలుపులు ఊడిపోయినప్పుడు నేను అందరూ వెళ్ళిపోయారు, ఇక నేను ఎందుకు నన్ను చంపుకుందాం అనుకున్నప్పుడు నువ్వు ఆనయం చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు వారిని చూసిన వెంటనే పౌలు శీలకు సాగిలపడి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని. వెంటనే జైలు అధికారి కుటుంబానికి రక్షణ వచ్చినట్టుగా మనము క్రింద వచనాల్లో చూస్తున్నాం. అంటే జైలు అధికారి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మరి పౌలు గారు తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును బట్టి అది నా యొద్ద నుండి తొలగిపోవాలనే దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను. అయితే నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుందని మరి దేవుడు చెప్పినట్లుగా మరి చూస్తున్నాం. సో కాబట్టి పౌలు గారు తన యొక్క మరి ఆ బలహీనత నుండి విడుదల పొందాలని ఆయన ప్రభువుని వేడుకున్నాడు, ప్రభువుకి ప్రార్థన చేశాడు. సో కాబట్టి ఈ 7 గొప్ప ప్రార్థనలు మరి మనం ఆలోచన చేసినప్పుడు యాకోబేమో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడు, మోషే ఏమో ఇజ్రాయేలు చేసిన పాపం నిమిత్తము వారిని శిక్షించొద్దయ్యా, వారిని మరణానికి అప్పగించొద్దయ్యా అని ఇజ్రాయేల్ నిమిత్తం మోషే ప్రార్థన చేశాడు. సొలొమోను ఏమో జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. దావీదు తను చేసిన పాపమును బట్టి పాపము వల్ల తన యొక్క మరి ఎవరికి అటువంటి శాపం రాకూడదు అన్నట్లుగా దావీదు మరి ప్రార్థన చేశాడు. అలాగే సిలువలో దొంగ కూడా పరలోక రాజ్య ప్రాప్తి కొరకు ప్రార్థన చేశాడు. జైలు అధికారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. పౌలు గారు తనకున్నటువంటి బలహీనతను బట్టి విడుదల కొరకు ప్రార్థన చేస్తాడు. సో కాబట్టి ఈ గొప్ప ప్రార్థన మరి మన జీవితాలకు ఎంతో అవసరమైనది కనుక ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన సన్నిధిని వెతికేవారుగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ దేవుడి కృపమాక్యం మన వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామడి స్తోత్రాలు. మరి నాయన యాకోబు చేసిన ప్రార్థన, మోసే చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, సిలువలో దొంగ చేసిన ప్రార్థన, ప్రభా మీరు జైలు అధికారి చేసిన ప్రార్థన, పౌలు గారు చేసిన ప్రార్థన, ఏ ప్రార్థన కూడా మీరు త్రోసివేయలేదు. వారి జీవితాల్లో గొప్ప మేలు జరిగించారు. అలాగే ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప మేలు జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన వసతుల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.